ఎరా నాకు పోటీగా కాలేజీ చైర్మన్ ఎలక్షన్ నుంచొని నన్నే ఓడిస్తావరా? ఎన్ని గుండెలున్నాయరా నీకు? నువ్వు ఉంటే కదరా చైర్మన్వి. ఒరే, చైర్మన్ పోస్ట్ నాకు వద్దురా, అది నువ్వే తీసుకో. దయచేసి నన్ను వదిలేస్తే నాకు పోయిన గౌరవం తిరిగి వస్తుందా? అశోక్, ఆఫ్టర్ ఆల్ కాలేజ్ చైర్మన్ ఎలక్షన్, నువ్వు గొడవ పెట్టుకోవడం మంచిది కదరా. పోయినట్టు నువ్వు గెలిచావు, ఈ ఏడు చంటి గెలిచాడు. కంపు మునిగిపోయినట్టు బాధపడుతున్నావే. టేక్ ఇట్ ఈజీ అయితే. చేయిరా, నాకు అడ్వైజ్ ఇచ్చే అర్హత నీకు లేదురా. నాతో పెట్టుకుని కాలేజీలో హీరో వ్యాపారం అనుకోకు. నువ్వు అన్నీ అనుకున్న వీడేరా హీరో. కరాటే, కుంఫు, బాక్సింగ్, జూడో అన్ని వీడి తెలుసు. స్మాష్ అయిపోతావు. గో మ్యాన్. వాడు గోడ మీద పిల్లలా ఉండి వాడి గ్యాంగ్ వచ్చి రాగానే పెద్ద పిల్ల మారిపోయారా. ఎక్కడ ఉంటే మనల్ని వాయించేస్తారా? ఊరికే గొడవ పెట్టుకుని తనులు తినొద్దు. వెళ్ళిపోతారా? రై, నా తడాక తర్వాత చూపిస్తాను రా. హలో హలో హలో, నేను రఘుని మాట్లాడుతున్నా. మన హాస్టల్ బటర్ఫ్లైస్ అందరూ కొంతసేపట్లో వచ్చేస్తున్నారు. మీరందరూ త్వరగా వచ్చేయండి రా. బీ అలర్ట్, బీ అలర్ట్. రే వదిలేద్దురా. ఓవర్ ఓవర్ ఓవర్. హలో హలో, మెసేజ్ ఫ్రమ్ రఘు. ఆ అమ్మాయిలందరూ కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు. మీరంతా రెడీగా ఉండాలి. నేను రెడీ అయ్యారా? వాళ్ళు వచ్చే ముందు సిగ్నల్ ఇవ్వు. ఓవర్. హలో హలో, మన హాస్టల్ బటర్ఫ్లైస్ అందరూ కొలుకుతూ వచ్చేస్తున్నారు. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేరుకోవాలి. ఓకే, ఇప్పుడు కాలేజీకి వద్దామని బోర్డు కొడుతుంది. ఒక్క వస్తుందిరా. ఏదో వాళ్ళు వస్తున్నారా? వస్తున్నా. అరే రఘు, నా మాట విను. నువ్వు గున్నేనుగు పరిగెత్తడం కష్టం గానీ నువ్వు ఇక్కడే ఉండు. మేము వెళ్ళి ఆట కట్టించేస్తాం. అరే మహా మోసరా, మోసరా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే నేనురా. ఆట పట్టించేది మీరా. ఒప్పుకోనరా, నేను ఒప్పుకోను. అడుగురా. ఒక్క క్షణంలో వెళ్ళిపోయారే. ఇట్స్ గాన్. వాట్ ఇస్ గాన్? వాళ్ళని చూద్దామని కష్టపడి చెట్టే కూర్చున్నాను. ఆ కష్టం వీళ్ళని చూసిన వెంటనే పోయింది. రా క్లాస్కి వెళ్దాం. అవును, ఏంటాడు ఎలా అంటాడు? అరే, నేను ఈ కాలేజీకి వచ్చేది జీవితంలో పెద్ద డాక్టర్ని వెలగబెడదామని కాదు, నిజంగానే రాధారాణి కోసం. నీ పేపర్ చూసి కాపీ కొట్టినా ఫేస్ చేస్తున్నారు. ఏదో టెక్నిక్ యూజ్ చేస్తున్నావు నువ్వు. సంథింగ్ యు ఆర్ గ్రేట్ యా. హాయ్ హాయ్. పశువుల ఆసుపత్రిలో పనిచేసేవాడు ఆ అనొచ్చా? చింపంజీ ఫేసు. ఏమిటి నేను పిలుస్తుంటే మాట్లాడుకుంటూ వెళ్తావు?
అది నన్ను పిలవద్దని ఇన్సార్లు చెప్పా నీకు. పిలవకూడదా? ఈ కాలేజీలో నేను తప్ప నేను ఇంకెవరు పిలుస్తారు? నిజమే, మన మెడికల్ కాలేజ్ మెగా స్టార్ బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వే అని అంటూ కాసేపు నోరు మూసుకుంటావా? నీకేం కావాలి? కంగ్రాచులేషన్. ఎందుకు? సెమిస్టర్ లో ఫస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. 1 minute. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఒరే, ఆ అమ్మాయి ఇస్తుంది పువ్వేగా, పుచ్చుకోవాయ్. రెడ్ రోజు ప్రేమకి యమ సిగ్నల్. అరే రఘు, ఎవడ్రా వాడు మన ముందే బస్కెళ్ళి తీస్తున్నాడు? నిజమేరా, మా ఇంటి కన్నులు పెంచేద్దాం అనుకుంటున్నాడేమో. సన్నాసి. ఒరే, వీడు రమేష్ గారి గ్రూప్ రా. వాడికి అంత పొగరా? వాడి సంగతి చూస్తాను. రే వంకరకాల సన్నాసి, మేము ఇలా అంటే రమ్మని అర్థం. మొద్దు నిన్నే రారా. బాడీ బిల్డర్ లాగా మా దగ్గర పోజులు కొట్టుకుంటున్నావే. రైట్, నీ పేరేంటి? నేను పెట్టుకున్న పేరా, మా పెద్దని పెట్టిన పేరా? ఈయన ఎవరో తెలుసా? కాలేజీ లీడర్. మాజీ లీడరే కదా. రైట్, లీడర్ అడిగిన దానికి కరెక్ట్ గా బదులు చెప్పాలి. బాధపడిందా? లేదంటే పళ్ళు ఊడిపోతాయి. చూడరా బక్స్తానాసి, నీకు పెళ్ళయిందనుకో, నీ శోభనం రాత్రి పడగదిలో అందమైన అమ్మాయి కూర్చొని ఉంటుంది. నీకు బదులుగా గదిలోకి నేను వెళ్తాను. అప్పుడేం చేస్తావు? సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో నేను నవ్వేంట్రా? గురువా, నేను చేసుకోబోయేది మీ చెల్లెళ్ళే కదా. మన కాలేజీలో మృగాలకు కూడా తెలివి వచ్చిందే. చెయ్యేది బొంగరం ఏంటి బామతి? గోల్డ్ డ్రింకా? బంగారమే, ఒక కాసు. మీ బాబు ఏం చేస్తుంటాడు? బెల్లం కట్టు పెట్టాడు. ఇప్పుడు చెప్పరా, మా ఫాదర్ ఎంపీ, నేను అరకాసుంగరం పెట్టాను. బెల్లం కొట్టాడు కాసుంగరమా? ఇది ఏమన్నా బాగుందా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? అరే రఘు, ఏం చేద్దామంటావు? మామూలుగా మనం చేసే పని చేద్దారా? అలాగే చేద్దాం. తప్పదంటావా? మర్యాదగా ఉంగరం నాకు తెచ్చేయకపోతే నేను రమేష్ తో చెప్తా. రమేష్ తో చెప్తావా? ఉంగరం ఇచ్చారా? నువ్వెంత గింజుకున్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మీరంతా స్టూడెంట్సా? చదువుకోవడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? ఐఎమ్ అషేమ్డ్. ఇక ముందు ఈ విధంగా కాలేజీలో జరిగేది తెలిసిందా? ఐ విల్ డిస్మిస్ యూ. నేను ఊరుకోను. ఇక్కడ ఈ రౌడీ స్టూడెంట్స్ ఉండకూడదు. అవుట్. నువ్వు కూడా గ్యాంగ్ లో ఉన్నావా? ఏమైంది? తిరుగుతుంది సార్. గుండు కొట్టించుకోపో. తిరుపతి పోతానండి. అందరూ క్లాసులకు వెళ్ళండి. ఓకే సార్. క్లాస్
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మెరిట్ స్కాలర్. ఇట్స్ మై హాస్టల్ అకామిడేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఎప్పుడో తీసుకుని ఇంత లేటుగా వచ్చామే. హాస్టల్లో అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ఉండడానికి చూడలేదు. బయట ఎక్కడైనా చూసుకో. సారీ సార్, ఐఎమ్ ఫైనాన్షియలీ వెరీ వీక్. ప్రైవేట్గా అకామిడేషన్ చూసుకోలేను. నేను చాలా పేదవాడిని సార్. తమరు దయ చూపితే. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. సార్ ప్లీజ్ సార్, ఎవరి రూమ్లో అయినా నాకు అకామిడేషన్ ఇప్పించండి సార్. మీ నేను జీవితంలో మర్చిపోను సార్. చూద్దాం. అయినా ఇమీడియట్ గా నేనేం చెప్పలేను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రా రమేష్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చాలాసేపటి నుంచి ఇతను మీ దగ్గర ఏదో అడుగుతున్నాడు. ఎవరు సార్ విషయం? స్టూడెంట్ మెరిట్ స్కాలర్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. హాస్టల్లో అకామిడేషన్కి వీల్లేదు. టు బీ ఫ్రాంక్, నథింగ్ వ్యాకెంట్. కుర్రాన్ని చూస్తే మనసు తరుక్కుపోతుంది. సార్ మీకేమీ అభ్యంతరం లేదంటే ఐ కెన్ అకామిడేట్ హిమ్ ఇన్ మై రూమ్ సార్. ఓకే, నో ప్రాబ్లం. మిగిలిన ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూడు బాబు, రమేష్ ఫ్రెండ్షిప్ దొరకడం నీ గొప్ప అదృష్టం. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కమాన్. పర్వాలేదు సార్. మార్నింగ్ సార్. రమేష్, ప్రిపరేషన్ తో బాగా చేస్తున్నావు కదా. నువ్వు కాలేజీలో ఫస్ట్ వస్తావని తెలుసు. అది ముఖ్యం కాదు, స్టేట్ లో ఫస్ట్ రావాలి. ఏంటి? ఐ ట్రై సార్. అది నా గ్రేట్ క్రెడిట్. ఇప్పుడు మెడికల్ డైజెస్ట్ 1950 అని ఒక బుక్ ఉంది. అది బాగా చదువు. దట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే ఓకే సార్. అది దొరకడం మా కష్టం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. ఆ బుక్ సంపాదించి చదువుకో. అందులో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వెరీ వెరీ యూస్ఫుల్. ఆ బుక్ సంపాదించదా? మెడికల్ డైజెస్ట్ 1950యా? మెడికల్ డైజెస్ట్ 1950 ఎడిషన్ దొరుకుతుందా? 1 సెకండ్ ఉండండి, చూసి చెప్తాను. సారీ, నేను ఎంత వెతికినా ఆ బుక్ లేదు. అది దొరకడం మహా కష్టం. రాధా, ఆ పుస్తకం దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. పదవి కాలేజీకి వెళ్ళిపోదా? ఇంకా కొన్ని చోట్ల వెతికి చూద్దామే ప్లీజ్. అయితే నువ్వే వెతికి కొనుక్కురా. మేము ఆ పార్క్ లో వెయిట్ చేస్తాం. త్వరగా వచ్చే. ఎక్స్క్యూజ్ మీ, మెడికల్ డైజెస్ట్ 1950 ఎడిషన్ ఉందా? చూసి చెప్తాను. మేడం, ఈ బుక్ దొరకడం చాలా కష్టం. ఎవరు వెరీ లక్కీ. మేడం చేంజ్. పర్వాలేదు, ఉంచుకో. బేబీ ఉషా, బుక్ దొరికింది. దొరికిందా? ఈ బుక్ మాత్రం రమేష్ చదువుకుంటే మెడికల్ లోనే పెద్ద జీనియస్ అయిపోతాడు. ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా చాలే, ఆకలి దంచేస్తుంది. పదండి వెళ్దాం. నోను, ముందు ఈ బుక్ రమేష్ కి ఇవ్వాలి. ఆ తర్వాతే భోజనం. ఈ బుక్ రమేష్ చూశాడంటే ఎంత సంతోషపడిపోతాడో. పదండి వెళ్ళిపోతాం. అదండి. హలో రమేష్. ఏమిటి ఏమిటి మరి ఏమిటి మరి? నువ్వు ఊహించేంత ఫూల్ని కాదు నేను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నాకెప్పుడు చదువు ముఖ్యం. అరే కాలేజ్ గర్ల్, అరే కాల్ గర్ల్. లుక్ రమేష్, నువ్వు బాగా చదివి గ్రేట్ డాక్టర్ కావాలని ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళైనా కాకుండా బజారంతా తిరిగి నీ కోసం పుస్తకం తీసుకొచ్చింది. ఎంత బాగా కృతజ్ఞత చూపించావు. ముందుగా ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో. పదవి వెళ్దాం. రే రమేష్, ఇప్పటికైనా రాధ పవిత్రమైన మనసు తెలుసుకోరా. రాధా, ఏడుస్తున్నావా?
బాగా ఎడవే నన్ను ఇంకా చంపకు. మరేమిటే ఎంతో కష్టపడి బజారంతా కచ్చి చెడి తిరిగి ఆ పుస్తకం కొనుక్కొని తీసుకొస్తే ఇప్పుడు మేనస్ లేకుండా అవమానపరుస్తాడా? వాడు అసలు మనిషేనా? కరెక్ట్ గా చెప్పేది. దీని మంచి మనసు అర్థం చేసుకోలేని అడిగి మృగం వాడు. ఆ మూర్ఖుడేదో గొప్పవాడు అనుకుని గొప్పగా లవ్ చేసేస్తుంది. వాడేదో పెద్ద జీనస్ అనుకుంటుంది. వాడిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమిటి నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు? నేను నా నుంచి చూస్తూనే ఉన్నాను. కొంచెం కూడా మర్యాద లేకుండా ఊరికి వీడు వాడిని వాగుతూనే ఉన్నారే. ఇదే నా చదువుకున్న వాళ్ళ సంస్కారం. ఆయన నన్ను తిట్టొచ్చు, అవమానపరచొచ్చు. ఎందుకంటే రమేష్ కా హక్కుంది తెలుసా? చూసావటే వాడు దీన్ని ఇంకా లవ్వే చేయలేదు, ఇంతలోనే ఆయన ఈయన అని. అవునే, ఒకవేళ రమేష్ దీన్ని లవ్ చేయడం ఆరంభించాడే అనుకో, అమ్మాయి గారు వాడి విగ్రహం పెట్టుకుని గంట వాయిస్తుంది. అమ్మా నువ్వు వారు లవ్ లో మునిగితారండి. ఇప్పుడు మాత్రం మాకు ఆకలి దంచేస్తుంది. రండి వాళ్ళు. నాకేవద్దు, మీరు తినండి. రాధా, రాధా, నీ తీయని మనసు అర్థం చేసుకోకుండా నీచంగా మాట్లాడి నీ హృదయాన్ని గాయపరిచాను. ఐఎమ్ సో సారీ. 1 minute. I love you. రాగసుధల గీతం పాడు పాల్గొన మాసం, అధర మధుర మధువు పొంగు మనసుల మోనం. మల్లె పువ్వే నన్ను చూసి విరిసి వలపుల నవ్వులు రువ్వెనెందుకు? నా కన్నె మనసు దోచుకుపోయిన దొంగవు నీవేనా? బాలవే
కళ్ళు కళ్ళు కలుసుకుంటే ముక్కుల్లో మత్తెక్కి వాలునే సుఖభోగం రావే రాగసుధల గీతం పాడు పాల్గొన మాసం హృదయ చెరులు లేచి పొంగు మంజుల మహారాజా నీ పాదాలకు పూలతోనే పూజలు చేస్తూనే రాణి మహారాణి తిరివెన్నెల రాత్రి రాజ్యంలోనే పట్టం కడతానే నా మోహాలే నీ హృదయంలో చూడు కన్నుల మక్కద వాళ్ళను చూడు నిన్నోని ఏకమై పోదు నా సర్వం నీదే రాగసుధల గీత పాడు భాగుణమా హృదయ చెరులు లేచి పొంగు మంజుల భావం రాగసుధల గీతం పాడు పాల్గొనమాసం అధర మధుర మధువు పొంగు మనసుల మోహం. ఆగు. ఎవరు నువ్వు నేనే. నేను తెలీదా? అశోక్, ద గ్రేట్ అశోక్. వెనక్కి నడు నడు. ఏం కావాలి నీకు కొలతలు రాసుకోరా. ఫుల్ ఫేస్ 7 inches. రాస్తా. నుదురు 4. ముక్కు 1.5. ఓకే. పెదవులు 2. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు షో. పాప ఏడుస్తుందిరా వదిలేరా పోమ్మా పోపో అరగతా. పెద్ద సొగసలాగుంది. రే పిల్ల వాళ్ళకం చూస్తే ఎవడ వల్ల పడిపోయింది పట్టుపడుతున్నా భయలేదా ఏ నీ నోట్స్ ఇవ్వే రేపిస్తాను ఇదిగో ఏ జాగ్రత్త అందులోనే లెసన్స్ అన్నీ ఉన్నాయి చింపేకు టెన్షన్ లేదే తల్లి ఏ ఏమిటి మరి మగవాళ్ళంతా చేరి ఏం చేశారే నా బాడీ అంతా కొల్చారే ఓహో బాడీ కొలిచే లెవెల్కి వచ్చారా వాళ్ళకి సరైన పాఠం నేర్పించాలి సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను ఏడకు వెళ్ళు వాళ్ళకి బాగా పొగ ఎక్కిపోయింది అవునే ఏ అటు చూడవే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లా ఉన్నాడు ఓ ఆట పట్టిద్దామా ఓకే ఏ మిస్టర్ ఇలా రా రా నీ పేరేమిటో మేము తెలుసుకోవచ్చా భయపడకుండా చెప్పు నా పేరు బాబు ఫస్ట్ ఇయరా సో నీ సలే మొలవలేదు ఇంతలోనే డాక్టర్ అయిపోయాడు కొడుక వాట్స్ వైజ్ నో ఏమిటే ఏదడిగినా అమ్మాయిలా సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడకు నాయనా ఏ సంవత్సరం పుట్టావు ఈ రోజే నా బర్త్డే ఏ పసిబిడ్డ ఈ రోజే పుట్టాడంటే పాప పసిగుడ్డే ఇవ్వవి ఇలా చూడు నాయనా భయపడకు నిన్ను మేమే ఎత్తుకోలే నేను చెప్పిన ప్రకారం చేస్తే నిన్ను మెచ్చుకుని ముద్దులు ఇస్తాం ఇదిగో స్కిప్పింగ్ రాప్ ఆడు చూద్దాం నేను పాడతాను నువ్వు ఆడాలి తీసుకో సరే అండి త్వరగా కమాన్ హరి అప్ నవ్వులు చిందే పెదవుల్లో నా తేనెలు ఏ గడియల్లో నా ముద్దుల రసులు మరొకరో ఈ పువ్వుల బరకల ఆటల్లో గ్రాండ్ గా ఆడుతున్నావు స్టాప్ ఇట్ వెరీ గుడ్ అక్కడ గోడ మీద ఒక అమ్మాయి కూర్చునుంది ఆ అమ్మాయి దగ్గరికి తమరు వెళ్ళాలి ఆ అమ్మాయి కాళ్ళకి బూట్లున్నాయి ఆ బూట్లు తీసుకుని వచ్చి మాకు ఇవ్వాలి ఇస్తావా
అరే బాబు, వీళ్ళకి బలైపోయేలా కళ్ళు లేని మీ అక్కలకు చూపు రప్పించాలని ఆశయంతో డాక్టర్ తప్పకుండా అవుతానని చెప్పేది. ఇప్పుడు తిరిగి వాళ్ళ కళ్ళు తీసేసేది. బాబు బాబు, చూశారా నీ ర్యాగింగ్ వల్ల ఏమైందో? అన్యాయంగా ఒక అమాయకుడు ప్రాణాలు తీసేశారు కదరా. మీరు ప్రాణాలు తీసేలేదురా, ఒక పేదవాడి భావి జీవితాన్ని నాశనం చేశారా. ప్రాణాలు పొయ్యవలసిన డాక్టర్ని ఒక పేదవాడి ప్రాణాలు వినోదంగా బలి తీసుకున్నారా. స్టెతస్కోప్ పెట్టుకోవాల్సిన మెళ్ళు ఉరితాడు పెట్టించారు కదరా. రమేష్, వీడి ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళని నేను పగ తెచ్చుకోకుండా వదలను, పగ తెచ్చుకోకుండా వదలను. రండి సార్. ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ డాక్టర్. నా రిపోర్ట్స్ అన్ని చెక్ చేశారా? మీ క్లినికల్ రిపోర్ట్ అంతా చూశాను. మిమ్మల్ని బాగు చేయవలసిన బాధ్యత నాది. డోంట్ వరీ. బై ది వై, మీకు ఒక ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇప్పుడు బ్లడ్లో షుగర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం చేత ఇప్పుడు మంచిది కాదు. షుగర్ కంట్రోల్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాను. సిస్టర్, ఎస్ డాక్టర్. ఈ పేషెంట్ని 10వ నంబర్ రూమ్కి తీసుకెళ్ళి ఓకే. ప్రిపేర్ ద ఫార్మల్ చార్ట్. రండి సార్. థ్యాంక్ యూ. రండి సార్, రండి. అన్ని చెకప్లు సరిగ్గా చేయండి. సిస్టర్, ఆ రూమ్లో ఎవరైనా అడ్మిట్ అయ్యారా? అవును డాక్టర్. రండి చూద్దాం. ఏమిటి సిస్టర్, న్యూ పేషెంట్ ఎవరో అడ్మిట్ అయ్యారని కదా చెప్పావు, ఇక్కడ ఎవరో కనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు డాక్టర్. సరే రండి, నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం. నేను డాక్టర్ అవ్వాలి. ప్రమాదంలో చూపుపోయిన మా అక్కకి చూపు తెప్పించాలి. అది నా జీవితాశయం. నా ఆశయం నెరవేరుతుందా? నెరవేరుతుంది. ఎవరది? ఏయ్ ఆగు! ఏయ్ ఎవరది? రమేషా? ఈ అర్ధరాత్రి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మేడం, ఏదో వచ్చాయండి. ఆగో. మేడం, నో, నీ మాటలు నేను నమ్మను. రమేష్, నువ్వు అంటున్నట్టు ఈ వైపు ఎవరు రాలేదు. అబద్ధం ఆడుతున్నావు. నా మాటకు వచ్చి రండి. నా కళ్ళ చూశాను. ఎవరో ఈ నువ్వేం చెప్పినా సరే విన్నావు. ఈ విషయం రేపొద్దున డీన్ దగ్గర మాట్లాడదాం. నువ్వెన్నో ఆధారాలు చెప్పచ్చు, కానీ నేను ఏది వినే స్థితిలో లేను. ఆనాడు బాబు చనిపోయినప్పుడు నువ్వేమన్నావు?
వాడి చావు కారకుల్ని పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. లిజన్ టు మీ. గర్ల్స్ స్టూడెంట్స్ అంతా చేరి ఆ కుర్రాన్ని ర్యాగింగ్ చేశారు. అవమానాన్ని భరించలేక బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు తగిన యాక్షన్ తీసుకోకుండా వదిలిపెట్టాం. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ పగతోనే మిడ్ నైట్ లో గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్కి పోయి వాళ్ళ మీద పగ తెచ్చుకోవచ్చునా? సార్, నా మాట కొంచెం వినండి సార్, ప్లీజ్. నేను రాత్రి చూసిన ఆ మనిషి వల్ల లేడీస్ హాస్టల్లో ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాను. ఏది ఏమైనా కూడా నువ్వు హాస్టల్కి వెళ్ళడం తప్పే. ఇదే ఇంకో స్టూడెంట్ చేసి ఉంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చావండి. నువ్వు ఈ కాలేజీలో మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్, ఒప్పుకుంటాను, కాదన్నా. అయినా ఇటువంటి తప్పు ఇక ముందు జరగకుండా ఉండటానికి నిన్ను సస్పెండ్ చేయడం తప్ప మార్గం లేదు సార్. ఫర్ 1 month. ఏంట్రా గురు, ఏంటి విచారంగా ఉన్నావు? సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు ఉండడానికి మంచి రూమ్ కావాలరా. ఓ, యూ డోంట్ వరీ, నా ఫ్రెండ్ రూమ్ ఉంది, అక్కడ ఉండొచ్చు. థ్యాంక్ యూ. నువ్వు నా మీద సందేహపడుతున్నావా? ఐ లవ్ యూ రమేష్. ఏం బ్రదర్, చూసావుగా రూమ్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందా? ఏమిట్రా విచారంగా ఉన్నావు? ఏ తప్పు చేయరు నాకు పనిష్మెంట్ ఇచ్చారని బాధగా ఉందిరా. జరిగింది ఏదో జరిగిపోయింది, అది తలుచుకుంటూ బాధపడితే ఏంటి ప్రయోజనం? నీకేమిటో తెలుసు, మెడికల్ అసిస్టెన్సీ లేని మా గ్రామంలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడిందంటే దూరాన్ని ఉన్న టౌన్కే రప్పవాలి. ఏ బండిలో పోయినా కూడా సరైన సమయానికి ముందుగా వెళ్ళకపోతే ప్రాణాలు కాపాడడం కూడా మహా కష్టం అయిపోతుంది. నిజంగా మా ఫాదర్ ప్రాణాలు పోవడానికి కారణమే ఈ మెడికల్ అసిస్టెన్స్ మా గ్రామంలో లేకపోవడం వల్లేరా. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలన్న కారణం వల్లేరా మా అమ్మ ఉన్న ఆస్తినంతా అమ్మేసి నన్ను మంచి డాక్టర్ని చేయాలని చదివిస్తున్నారు. కానీ ఇక మా అమ్మ ఆశ నెరవేరకుండా పోతుందేమోనని నాకు భయంగా ఉందిరా. రమేష్, దిగులు పడకరా. మీ అమ్మగారు ఆశ తప్పకుండా నెరవేరుతుంది. నేను కాలేజీ నుంచి డిస్మిస్ చేయలేదురా, సస్పెండ్ మాత్రమే చేశారు. నేను పని చేస్తాను. ఇక మీద రోజు క్లాస్ కరెంట్ అయ్యి నోట్స్ అంతా బాగా రాసుకొని తీసుకొచ్చి నీకు ఇస్తాను. వద్దు, నా నోట్స్ చదివానుకో నువ్వు డాక్టర్ కావడం ఈ జన్మలో కాదు. రాదు ఉంది కదా, ఆమెతో నోట్స్ బాగా రాయించి తీసుకొచ్చి నీకు ఇస్తాను. అది నువ్వు బాగా చదువుకో. ఇంకో ముఖ్యమైన విషయం, మన ఉషా బేబీ ఇద్దరూ కలిసి బుద్ధి లేకుండా బాబుని ర్యాగింగ్ చేశారు. వాడు అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని మనం ఏం చేస్తాం? అది నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, రిలాక్స్. తర్వాత రాత విషయం దాన్ని మర్చిపోవనుకుంటాను. బాయ్ బాయ్, జాలీగా ఉండాలి. బాయ్, మళ్ళీ కలుస్తాను. వెళ్ళు. ఓకే. ఎవడ్రా వీడు? వచ్చి కూర్చున్నప్పటి నుంచి పట్టిస్తూనే ఉన్నాడు. ఏమిటి చదువుతున్నాడో తెలీదు. నా అవస్థ పూర్తిగా బోధపడతనుకుంటా. కాళ్ళు చేతులు అడ్డా ఆర్మి. పోసుకోవాల్సిన క్వార్టర్ పోసుకుంటేనే
ఆట మానుతుంది. వదిలిపెట్టిపోనంటారే. అబ్బా వదిలిపెట్టారు, చాలా మంచిది. బుద్ధి వచ్చింది అనుకుంటా. అంతా వెళ్ళిపోయారు. తొందరగా వెళ్ళాలి. మందేసుకుంటేనే కానీ మన ఆట తగ్గేటట్లేదు. ఏమిటి రాధా, ఇంకా పడుకోలేదా? బేబీ లైబ్రరీకి వెళ్తాను చెప్పింది, ఇంతవరకు రాలేదు మేడం. ఒకవేళ బేబీ స్నేహితురాలు ఇంటికి వెళ్ళిందో ఏమో. మాకు చెప్పకుండా అది ఎక్కడికి వెళ్ళదు మేడం. డోంట్ వరీ రాధా, నేను వెంటనే డీన్కి ఫోన్ చేస్తాను. ఓకే? అక్కడే ఉండండి. పోలీసులు వచ్చేవరకు ఎవరు లోన్ కొనకూడదు ప్లీజ్. తప్పండి, టైం ఉంది, ఇంకా రావాలి. ఈ టైం తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎక్కడ? బాడీ పైన ఉంది, రండి. మీరు ఇక్కడే ఉండండి. ఎస్ సార్. బాడీని మొదటి చూసింది ఎవరు? లైబ్రేరియన్. ఫోటోలు తీయండి. రండి. హీజ్ ద లైబ్రేరియన్. అవును సార్. మీ పేరేమిటి? రాధాకృష్ణ సార్. ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పగలరా? చెప్తాను సార్. మామూలుగానే లైబ్రరీ తీద్దామని వచ్చాను. మేడ మీద లైట్ వెలుగుతుంది. లైట్ ఆఫ్ చేద్దామని మేడపైకి వెళ్ళాను. అక్కడ పెద్ద ర్యాక్ కింద పడింది. అందులో ఉన్న పుస్తకాలు చెదిరి పడున్నాయి. ఎందుకు పడి ఉంటుందని వెళ్ళి చూశాను. ఆ పిల్ల శవం అక్కడ ఉంది సార్. క్లోజ్ చేసిన లైబ్రరీలో ఒక పిల్ల శవం ఉందంటే అది క్లోజ్ చేసే ముందే ఆ అమ్మాయి లోనికి వెళ్ళి ఉండొచ్చు. అచ్చా, నిన్న అమ్మాయిని చూసినట్టు జ్ఞాపకం ఉందా? లైబ్రరీకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. అయినా నిన్న రాత్రి లైబ్రరీని క్లోజ్ చేసే ముందు లైబ్రరీలో ఎవరు లేరు సార్. సో లైబ్రరీలో ఎవ్వరూ లేరనేది కన్ఫర్మ్ చేసుకున్నారు, అంతేనా సార్? అది మరి సార్, ఈ పర్సు శవం పక్కన దొరికింది సార్. ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవరో చెప్పగలరా? రమేష్ సార్. అవును సార్, ఈ కాలేజ్ స్టూడెంట్. స్టూడెంటా? కొన్నాళ్ళ ముందర ఇతను సస్పెండ్ చేశాను. సస్పెన్షనా? అవునండి. పై బాబు అని ఒక స్టూడెంట్. అతను ఆ రమేష్ రూమ్మేట్. వెరీ ఇన్నోసెంట్ సార్. అతను కొందరు గర్ల్స్ కూడి ర్యాగింగ్ చేశారు. అవమానాన్ని భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో బాబురావు ఆత్మహత్య కారణం ఈ గర్ల్స్ స్టూడెంట్స్ అని రమేష్ ఈ స్టూడెంట్స్ అంతా ఉంటున్న హాస్టల్లోకి రాత్రిపూట వెళ్ళాడు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ డి నాట్ లైక్ ఇట్. సో ఐ సస్పెండెడ్ హిమ్. అయితే చచ్చిపోయిన అమ్మాయి? ఆ ర్యాగింగ్ చేసిన అమ్మాయిల్లో ఈ అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి హత్యకు రమేష్కు సంబంధం ఉందని నేను అనుకుంటున్నా. చెప్పండి, రమేష్ అక్కడ? ఏమిటి? ఆ అమ్మాయి నేను హత్య చేశానా? నో, ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా? సంబంధం లేకుండా లైబ్రరీలో డెడ్ బాడీ పక్కన నీ పర్సు ఎలా వచ్చింది చెప్పరా? నామని పర్సా? ఆనాడే చెప్పాను రా, ఈ బాబు విషయం అంతా మర్చిపోరా. ఈ పగ తెచ్చుకునే ఉద్రేకం అంతా మానేరా అని. ఇప్పుడు ఎందుకు ఉద్రేకపడ్డావు? అమ్మాయిని ఎందుకు చంపేశావు?
రే, నిన్న నా రూమ్ అంతా చిందరవందగా ఉన్నప్పుడే అనుకున్నాను ఎవరో దొంగతనం నా రూమ్లోకి వచ్చారు. వాళ్ళే నా పర్సు కూడా ఎత్తుకుపోయింటారు. అలాగా? రే, నువ్వు చెప్పేది నేను నమ్ముతాను, కానీ పోలీసు వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు నువ్వే చంపావనుకుంటున్నారా? ఏ క్షణంలో అయినా వాళ్ళు... సార్ తప్పించుకున్నాడు సార్. ఎస్, మనం ఇక్కడికి వస్తామని ఇన్ఫర్మేషన్ వాడికి అంది ఉంటుంది. పొలమి రాదా మీ అంకుల్ దగ్గర నుంచి ఫోన్. అంకుల్ దగ్గర నుంచి ఫోనా? ఇప్పుడేగా అంకుల్తో మాట్లాడొచ్చా? ఉండు, వెళ్ళి చూసేస్తాను. రాధా, నేను రమేష్ని. మీ ఫ్రెండ్ హత్య గురించి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గ్రీన్లాండ్కి వస్తావా? నీకోసం ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ రాధా. నిజంగా నువ్వు రావేమో అనుకున్నాను. ఎందుకు అదలా చూస్తున్నావు? నువ్వు కూడా నన్ను సందేహిస్తున్నావా? బాబు చావుకి కారణమైన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటారని చెప్పింది నిజమే, కానీ అందుకని కూని చేసేటంత దుష్టుని కాదు నేను. నన్ను నమ్ము రాధా. ఎందుకు రాధా మౌనంగా ఉండిపోయావు? మీ ఫ్రెండ్ హత్యకి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు. నా మీద ఎవరో కుట్ర పన్నారు. అయినా ఒకటి, ఎప్పటికైనా నిజం బయటపడి తీరుతుంది. యువర్ రైట్ మిస్టర్ రమేష్, అది బయట పెట్టడానికి మేమున్నాం. థ్యాంక్ యూ ఫర్ ది టైమ్లీ ఇన్ఫర్మేషన్ మిస్ రాధా. సో లైబ్రరీలో ర్యాక్ను తోసేసి అమ్మాయిని చంపేశావు కదా, అవునా? లేదు, ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏయ్, నీ పర్సు అక్కడ ఎలా వచ్చింది? నాకు తెలీదు. సార్, నేను నిరపరాధిని. నా మీద ఎవరు కుట్ర పన్నారు. నిరపరాధం అయితే పోలీసు నుంచి ఎందుకు తప్పించుకుంటావు రాస్కల్? అసలు నేరస్తుని కనిపెట్టి అందుకు ఇక్కడ మేమున్నాం, కాకి డ్రెస్ వేసుకున్నాం. అదే మా డ్యూటీ. లుక్, డోంట్ వేస్ట్ మై టైం. నిజం చెప్పు. నేను నిరపరాధిని. అదే నిజం నిజం నిజం. పెద్ద చదువుకున్నావని కొంచెం మర్యాదిస్తున్నాను. విజ్ఞానం ఉన్నవాడు లేనివాడు ఒకే విధంగా ఉన్నారు. మీలాంటి దుస్తులు పోలీసు భాషలో మాట్లాడితే నేను నిజం కక్కుతారు. నిజం చెప్పరా? ఎందుకు అలా అవుతావు? 3 - 1 = 2. మన మనసులో భగభగ మంటలు రేపిన ఆ ముగ్గురు బటర్ఫ్లైస్ లో ఒక బటర్ఫ్లై ని ఆ రమేష్ గారు చంపేసి ఇప్పుడు పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్నాడు. ఇక మీద రాధ నా సొంతం రా. వదినరా. ఎక్స్క్యూజ్ మీ ఉషా,
ఉషా ఐఎమ్ సారీ ఉషా, నిజంగా మీరు ముగ్గురు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు. ఛా, ఏదేమైనా రమేష్ ఎంత ఘోరం చేసి ఉండకూడదు. అయినా అమ్మాయి రాధ ఇంకా వాడిని ఆరాధిస్తూ ఉంది. నన్ను చూడు, నాకేం తక్కువ? ఆ? ఉషా తలుచుకుంటే నాకు రాధకు ఒక చిన్న సెటప్. నీకు రాధ పేరెత్తే అర్హత కూడా లేదురా. బి కేర్ఫుల్. ఒరే, అమ్మాయిల చేత వాయించుకోవడానికి పుట్టావా? సిగ్గుగా లేదురా? అందరూ చూస్తున్నారా? ఊరేసు చావరా? ఓటు టైం అవుతుంది, తొందరగా వెళ్ళవయ్యా. ఓకే సార్. ఏమిట్లా అలా చూస్తారు? మక్కీలు ఇరిగిపోతాయి. అరే రండి సార్, కూర్చోండి. నౌ యు ఆర్ ఫిట్ ఫర్ ఆపరేషన్. అయినా నేను ఇమీడియట్గా పెట్టుకోవేయలేదు. ఏమంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. వచ్చే 5వ తారీఖున ఆపరేషన్ పెట్టుకుందాం. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఓకే? ఇలా చూడు రాధా, నువ్వెప్పుడు దాని గురించి విచారిస్తుంటే అది మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పు. నేను మర్చిపోలేకపోతున్నా. నేను మాత్రం మర్చిపోయానా? నేను కూడా మర్చిపోలేకుండా ఉన్నాను. నేను నీలాగే ఉంటే మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు? మనకు మనమే ఓదార్చుకోవాలి. రాధా, మ్యూజిక్ ప్రోగ్రామ్ కి ఒక టికెట్ తీసుకొచ్చాను. నువ్వు వెళ్తే బాగుంటుంది. నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నేను ఏడుస్తూ కూర్చోకూడదు. ఈ రాధ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వెళ్ళనా? బాయ్. ఇంకొక కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. తీసుకుందాం. ఏరా, వాడు మధ్యలో రమేష్ రాలేడు? అవును, వాడే. ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేద్దామరా? చేద్దాం.
లెఫ్ట్ ప్లీజ్, లెఫ్ట్ ప్లీజ్. ఆటో, ఆటో, స్టాప్. ఆటో వస్తావా? ఆటోలు రావమ్మా, మెయిన్ రోడ్ లో పెద్ద బద్దలు జరిగింది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, మీరు ఎలాగైనా తొందరగా ఇంటికి చేరండి. నడవక తప్పేటట్లేదు. రమేష్, నన్ను కాపాడు రమేష్, నన్ను కాపాడు ప్లీజ్ రమేష్, నన్ను కాపాడు. సార్ మీరైనా నన్ను కాపాడండి, నేను బ్రతికే ఉన్నాను, నన్ను కాపాడండి. ఇన్స్పెక్టర్, మీరైనా నన్ను కాపాడండి ఇన్స్పెక్టర్, నేను కావాలి ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఇన్స్పెక్టర్, నేను బ్రతికే ఉన్నాను, నేను తప్పకుండా బ్రతుకుతాను, నన్ను కాపాడండి ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్. నా మాటలు మీకు వినిపించడం లేదా? ఆ బేగలే ఉషా, బీసీ మెడికల్ కాలేజ్. ఇన్స్పెక్టర్, నన్ను నమ్మండి ఇన్స్పెక్టర్, నేను బ్రతికే ఉన్నాను, నన్ను కాపాడండి ఇన్స్పెక్టర్, ప్లీజ్ ఇన్స్పెక్టర్, నేను చనిపోలేదు, నన్ను సరిగ్గా చూడండి ఇన్స్పెక్టర్, నేను బ్రతికే ఉన్నాను, నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ సిక్కి స్పీకింగ్, సెండ్ అంబులెన్స్. తప్పించుకున్నాడు. హలో, కెన్ ఐ స్పీక్ టు ఇన్స్పెక్టర్ శక్తి ప్లీజ్? లేరు, నేను రైటర్ని మాట్లాడుతున్నా. మీరెవరా? నేను రమేష్ని. రమేషా, మెడికల్ కాలేజ్ మటర్లు కదూ? చెప్పేది వినండి. TN 015783 అనే మారుతి కారు ఒక అమ్మాయి మీద ఎక్కించేశారు. అది నా కళ్ళారా చూశాను. ఇన్స్పెక్టర్ వచ్చినట్టునే తప్పకుండా విషయం చెప్పండి ప్లీజ్. అలాగే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈవినింగ్ షాపింగ్ వెళ్ళిన ఉష ఇంతవరకు రాలేదు. ఇంత క్రితం బేబీ డెత్ ముందర ఈ ఫోటోలో చేతి మీద మార్కు వేసింది, ఇప్పుడు ఉష కూడా అదే విధంగా క్రాస్ మార్క్ వేసింది. నాకెందుకు భయంగా ఉంది. డోంట్ వరీ రాధా, ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. హలో ఇన్స్పెక్టర్ గారా, ఏమిటి విషయం? ఏమిటి ఏమన్నారు? నిజమేనా? రాధా, ఉషకి యాక్సిడెంట్ అయిందట.
త్వరగా వెళదారా రామ్మా. డాక్టర్ నేను చావలేదు డాక్టర్, నేను చావలేదు డాక్టర్, నన్ను కాపాడండి ప్లీజ్, నాకు ట్రీట్ చేసి నన్ను కాపాడండి ప్లీజ్. అయ్యో వద్దు డాక్టర్, నన్ను పోస్ట్ మార్టం చేయదు డాక్టర్. డాక్టర్ నాకు ప్రాణాలు ఉన్నాయి డాక్టర్, ఏమండి నా వేళ్ళు కదులుతున్నాయి చూడండి ప్లీజ్ డాక్టర్, నన్ను కాపాడండి ప్లీజ్. నేను బ్రతికే ఉన్నాను డాక్టర్, నేను చనిపోలేదు డాక్టర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి డాక్టర్ ప్లీజ్, ప్లీజ్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ ఉషకు ప్రమాదం లేదుగా, చెప్పండి డాక్టర్. సారీ, షీస్ డెడ్. రాధా ఏడవకమ్మా, ఊరుకో రామ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. రైట్ సైడ్ రూమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. రండి సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీ దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుదామని వచ్చాను. ఓఎస్, అడగండి. TN015783 మారుతి కారు మీదేనా? అవును ఇన్స్పెక్టర్, ఎందుకు అడుగుతున్నారు? నిన్న రాత్రి ఒక మెడికల్ స్టూడెంట్ని కారు ఎక్కించి చంపేశారు. ఎంక్వైరీ చేస్తే అది మీ కారు అని తేలింది. ఏమంటున్నారు? ఎస్, నిన్న రాత్రి ఆ కార్ని మీరే యూజ్ చేసి ఉంటారు. కెమ్ ఐ రైట్? నేను కాదు, నా దగ్గర ట్రీట్మెంట్ కోసం ఒకరు వచ్చారు. ఆయనకి నాకు బాగా స్నేహం ఏర్పడింది. ఒక్కోసారి ఆయనే నా కారు తీసుకెళ్తుంటారు. నేను ఈవినింగ్ వారే నా కారు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆహా, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? 10 నెంబర్ రూమ్లో ఉన్నారు. కెన్ ఐ మీట్ హిమ్? ఓ ఎస్, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. ఇటండి. సిస్టర్, ఎస్ డాక్టర్. వేర్ ఇస్ ద పేషెంట్? మార్నింగ్ నుంచి ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదా డాక్టర్? యూ కెన్ గో. ఓకే డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ సెర్చ్ ద రూమ్? బై ఆల్ మీన్స్. కానిస్టేబుల్ సార్. ఓకే. Mr. Viswanath, Colonel, plastic surgery. Huh? డాక్టర్, చూడండి, ఈ కొడైకెనాల్ విశ్వనాథ్ని హత్య గురించి విచారణ చేసేటప్పుడు ఐ వాంట్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. డాక్టర్, ఈ పేషెంట్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అందితే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. ఫాలో మీ.
దెబ్బలు బాగా తగ్గింది. రండమ్మా, రండి రండి. రండమ్మా. సిస్టర్, జాగ్రత్తగా చూసుకో. ఎస్ డాక్టర్. డాక్టర్, ఎనీ ప్రోగ్రెస్? నౌ షీఈ్ ఆల్ రైట్, బట్ కొంచెం భయపడింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమెతో కొంచెం సీక్రెట్ గా మాట్లాడాలి. బై ఆల్ మీన్స్. థ్యాంక్ యూ. సిస్టర్, అంతా కొంచెం బయట రండి. ఓకే డాక్టర్. రాధా, రాధా, ఐఎమ్ సారీ ఫర్ ది ట్రబుల్. ఎలా ఉంది? జరిగింది ఏమిటో కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి. మా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందమ్మా, ప్లీజ్. నేను కిటికీ దగ్గరకు వెళ్ళాను. అప్పుడే నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అయింది. అది నేను కేర్ చేయలేదు. వార్డుకి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా తోచింది. తర్వాత పై గదుల్లో ఉన్న ఉమెన్స్ వార్డుకి వెళ్ళాలని మేడ మెట్లు ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరో నా వెనుక పరిగెత్తుకొస్తున్నట్టు ఫీలింగ్. వెనక్కి చూస్తే వాడు. ఎవడు 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 వాడు? భయంకరమైన రూపం. వాడిని ఇంత ముందు నేను చూడనే లేదు. లుక్ రాధా, మిమ్మల్ని హత్య చేయ ప్రయత్నం చేసిన వాడే మీ ఫ్రెండ్స్ ని చంపేస్తుంటాడు. అప్పుడు వాడికి మీకు ఏమిటి సంబంధం? ఎవడు వాడు? అది నేను ఇంతకు ముందే చెప్పాను సార్. వాడిని ఇంతకు ముందు నేను చూడలేదు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇదే హాస్పిటల్లో వేరే ఒక రూమ్ లో నాకు కావాల్సిన ఆధారాలు దొరికాయి. వీటిని బట్టి మీరు ఏమైనా ఆచూకీ చెప్పగలరేమో చూడండి, ప్లీజ్. చెప్పండి, ఇది ఎవరిది? చెప్పండి ప్లీజ్, ఇది ఎవరిది? చెప్పండి, చెప్పండి. నడవలేకపోతున్నానే. అటు చూడండి, ఏదో కారు వస్తుంది. అందమైన ముగ్గురు అమ్మాయి లిఫ్ట్ అడుగుతున్నారే. ఎవరికైనా మగతనం ఉందంటారా? మగవాళ్ళ పోకడి చూస్తే ఆడవాళ్ళని చూడగానే కోరిక పుట్టదనుకుంటా. మనం నడిచిపోవడం మంచిది అనుకుంటానే. ఏయ్, మళ్ళీ ఇంకో కారు వస్తుంది. చూసారా, నేను చెప్పినట్టుగానే నడిచే పోవాలి. లిఫ్ట్ కోసం ఎదురు చూసారా? ఇప్పుడు ఖచ్చితంగా ఎడవలో చిక్కుకుపోవడం తప్పదు. పదండి వెళదాం. పదండి. మన కాళ్ళు లాగేస్తున్నాయి. కాళ్ళు ఎప్పుడు నడవాలో ఏమిటో. వస్తున్నా వచ్చేస్తున్నాడే. అమ్మయ్యా, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? కొడైకెనాల్ వెళ్ళాలి. మా కారు రిపేర్ అయిపోయింది. ఎవరూ లిఫ్ట్ ఇవ్వడం లేదు. అందుకనే నడుచుకుంటూ. మై గుడ్నెస్, ఈ అడవిలో, అది కూడా ఈ టైంలో మగవాళ్ళు కూడా ఒంటరిగా పోవడానికి భయపడతారు. మీకెలా ధైర్యం వచ్చింది? డోంట్ వరీ, నేను డ్రాప్ చేస్తాను. కొడైకెనాల్లో ఎక్కడ ఉంటారు మీరు? అక్కడికి వెళ్ళకనే రూమ్ ఇచ్చేసుకోవాలి. గుడ్, వెరీ నైస్. కొడైకెనాల్ ఇప్పుడు సీజన్, రూమ్ అసలు మీకు దొరకదు. రూమ్ దొరకదా? ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్న అమ్మాయిలా ఉన్నారు. ఇవన్నీ ముందే ఏర్పాటు చేసుకోవద్దా? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మాకేం తోచడం లేదు సార్, మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. లేదు, మా బంగ్లాలో నేను మా పనికురాడు మాత్రమే ఉంటున్నాం. మిమ్మల్ని ఇప్పుడు ఎలా? మీకు అభ్యంతరం లేదంటే
నాతోనే ఉండొచ్చు. ఏం సార్ ఈ జీపు మీదేనా? నాదేనండి, అప్పుడే లోకు చేశారు. ప్లీజ్ కమ్, రండి. సూరి, వస్తున్నానండి. సూరి, వస్తున్నానయ్య గారు. చూడు, వీళ్ళంతా మన గెస్ట్. దండాలండి. ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేస్తారు. ఆ. జాగ్రత్త చూసుకో. అలాగేనండి. సార్ మీ ఇల్లు భలే బ్యూటిఫుల్ గా ఉంది, మీలాగే. రియల్లీ? యా. థ్యాంక్ యూ. రండి అమ్మా, రండి. ఇదే మీరు ఉండబోయే రూము. అన్ని వసతులు ఉన్నాయి. మీకు నచ్చిందా? చాలా బాగుంది. హోటల్లో కూడా ఇలాంటి రూమ్ ఉండదు. అవునే, ఏం సూరి, మీ అయ్యగారిని చూస్తే చాలా గొప్పవారిలో ఉన్నారే. గొప్పవారిలో ఉండడం ఏంటండి, మా అయ్యగారు చాలా గొప్పవారు. ఎంత డబ్బు ఉందో తెలీదు. ఎన్నో ఇళ్ళు కూడా ఉన్నాయి. సరే, మనిషి ఎలాంటి వాడు? అందమైన వారు, మగవారు, 6 అడుగులు. మీరు చూశారు కదా. అయ్యో, నేను అదే అడగడం లేదు. ఆ? గుడ్ మ్యానా లేక బ్యాడ్ మ్యానా అని అడుగుతున్నా. దీనికంతా వారు ఏం బదులు చెప్తారో వారి దగ్గర అడిగి చెప్తాను. ఏమిటి సూరి, ఇవన్నీ ఆయన అడుగుతారా? మనంతా ఫ్రెండ్స్ కదా. ఇది షేక్ ఇవ్వు. ఇది షేక్ ఇవ్వు. భోంచేయండి, తృప్తిగా భోంచేయండి, ఆనందంగా భోంచేయండి. మీరు ఊరికి వెళ్లే ముందు ఈ కొడైకెనాల్ అంతా ఒక రౌండ్ ఏయ్, కొట్టేయండి. ఏంట్రా గ్యాస్ కొడుతున్నా? దండాలయ్య గారు. హాయ్, హలో హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రండి సార్, కూర్చోండి. Thank you. ఊరికే చెప్పకూడదు. సూరి మమ్మల్ని బానే చూసుకుంటున్నాడు. సూరి, అయ్యగారి కేక్ పట్రా. సరేనమ్మా. అయ్య బాబాయ్, సార్, మరి మేము మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మమ్మల్ని 10 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళమంటారు, అంతే కదా? మాకు నో ప్రాబ్లం కదే. ప్రాబ్లం అది ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేం తీరుస్తాం. ప్రాబ్లమే మీరేనండి. యువర్ ఆల్ యంగ్స్టర్, నా ఇంట్లో ఉంటున్నారు. మీ వల్ల నాకు, నా వల్ల మీకు ఇబ్బంది ఉండకూడదు అండి, అందుకని. ఓహో, అంతేనా? మేము ఇంకేదో అనుకున్నాం. పొరుగు వాళ్ళ గురించి మనం ఎందుకు భయపడాలి? వీఆర్ ఫ్రెండ్స్. నిజంగా మీరు మాకు బాగా నచ్చారు. పర్టికులర్ గా నాకు మీరు బాగా నచ్చారు. నేను మీకు నచ్చానా? నో, ఈ లోకంలో నా వుడ్ బి వైఫ్ కాక వేరెవ్వరూ నాకు నచ్చరు. వద్దుయా? అవును, నా కాబోయే భార్య. నేను ఆవిడ ప్రాణ సమానంగా లవ్ చేసుకున్నాం. మేము అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మరి నాకు అదృష్టం లేదా? ఏ ఉషా, ఏమిటా పిచ్చి వాగు? వెకిలిగా మాట్లాడుకో. సార్, ఆ. మీ వుడ్బి పేరేమిటి? అది నా వుడ్ బి పేరు సస్పెన్స్. సస్పెన్స్. సరే, మా జ్ఞాపకార్థంగా ఇది ఉంచుకోండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ కిచెనా? బ్యూటిఫుల్. అవును, ఈ ఒక కిచెన్ మాత్రమేనా? నా పెళ్లికి రావడం లేదా? తప్పకుండా వస్తాం. ఓకే సార్, ఈ సంతోష సమయంలో మాకు కొడైకెనాల్ అంతా చూపించాలి, ఓకేనా? డన్, కమ్ ఆన్. రండి. సార్ సార్, ఆ. ఆ వైపు నుంచి ఏదో పాట వినిపిస్తుంది. ఈ ప్రాంతంలో కొండజాతి వాళ్ళు రాత్రులు ఆడుతూ పాడుతూ సంతోషం మునిగి తేలుతూ ఉంటారు. మై గాడ్, ఓకే, కమాన్ కమాన్.
మోజు తీరుస్తా నీ మోజు తీరుస్తా కండలు చూస్తావా నా దండలు చూస్తావా అరే నాలో ఉన్న బలం ఒకసారి చూస్తే భయం నువ్వు వస్తావా అది చూస్తావా ఓ గువ్వ రాజువ్వ ఓ గువ్వ జువ్వ రవ్వ మువ్వ కట్టుకో కట్టుకో పెట్టుకో చజుం చజుం జుం జుం చజుం 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 జుం పంతము బద్దులే కట్టుకో చజుం 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 జుం జుం చజుం 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 జుం అంత బికమా కొండ మల్లె కొమ్మరా పాట పాడదామా గుండెలందున పెట్టుకున్న సంగతి బయట చెప్పుదామా ఏ చిచ్చిచ్చ అచ్చిచ్చ అచ్చచ్చ కట్టుకుంటావా నన్ను పెట్టుకుంటావా అందం చూశావా మగతనాన్ని మెచ్చావా నడి రాత్రి మించం చలి ఇక కావాల్సినదే కోగిలి నీ మరువాలే ఆ బాణాలే గుండెల్లో దూసాయే అర ప్రాణం పోయే రావే కువ్వ ఆ ముద్దులో మద్దులో ముంచుకో చజుం చజుం జుం జుం చజుం 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 జుం ఓ మద్దము వెదెను వచ్చిపో చజుం 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 జుం జుం చజుం చజుం ఏయ్! రారా ఇంటికి అడ్డు ఎవరు లేరులే మాట దాటబోనులే కోడి కూరరా కళ్ళు ముంత ఉందిరా జమాయించి పోరా ఏ చిచ్చిచ్చ అచ్చిచ్చ అచ్చచ్చ చజుం జుం జుం చజుం ఈ పట్టించ పెట్టించ చచ్చచ్చ పిల్ల మొగ్గరా విచ్చుకుంది అబ్బబ్బో పట్టుకుంటావా పట్టుకుంటేనే మత్తు ఎక్కుతుందిరా మోజు తీరబోదురా ఏ చిచ్చిచ్చ అచ్చిచ్చ అచ్చచ్చ భలే చలిగా ఉంది కదా ఓకే గుడ్ నైట్ గర్ల్స్ గుడ్ నైట్ ఏ రాధా ఎవరో తలుపు కొడుతున్నారే అబ్బా నువ్వు వెళ్ళి తీవే
ఉషా ఎక్కడే? ఎవరో తలుపు కొడుతున్నారని చెప్పి వెళ్ళింది. ఇంకా రాలేదే. రా చూద్దాం. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏమింది? ఉషా! I love you. మిస్టర్ విశ్వనాథ్ ఈ విధంగా నడుచుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఈ కీ చైన్ గుర్తుగా వారికి ప్రెజెంట్ చేశాం. అవును, ఇది మీకెలా వచ్చింది? నేను సందేహపడే ఒక పేషెంట్ రూమ్ లో ఉన్న కీ చైన్ తీసుకొచ్చాను. అతని పేరు మిస్టర్ విశ్వనాథ్. మీ కొడైకెనాల్ విశ్వనాథ్, ఈ కీ చైన్ తాలూకా విశ్వనాథ్ ఒక్కడే మిస్ రాధ. నో, ఆ స్వరూపం విశ్వనాథ్ కాదు. ఎందుకంటే అది నాకు బాగా తెలుసు. అలా అయితే మీరు ప్రెజెంట్ చేసిన ఈ కీ చైన్ విశ్వనాథ్ రూమ్ లోకి ఎలా వచ్చింది? ప్లీజ్. అదే నాకు అర్థం కావడం లేదు. అతి త్వరలో నిజమేంటో తెలియజేస్తాను. లుక్ రాధ, మీకు కావాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. మీరు దేని గురించి భయపడనక్కర్లేదు. కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, వెంటనే వస్తాను. ఓకే, సీ యూ. సీతమ్మా, సీతమ్మా, రాడమ్మా, రండమ్మా రండి. బాగున్నా సీతమ్మా? నాకేం తక్కువ తల్లి, మీరే చిక్కిపోయారమ్మా. మిమ్మల్ని చూసి ఎంతకాలం అయిందమ్మా. అందుకే వచ్చేసాను. అవును, అంకులేరి? ఊరికెళ్ళారమ్మా, ఒక వారం రోజులు వచ్చేస్తారు. సరే సీతమ్మా, నేను ఇక్కడే ఉండిపోతాను. స్నానం చేసి రండి, నేను టిఫిన్ రెడీగా పెడతాను.
హలో హలో రాధా, నేను రమేష్ని. రమేష్, రమేష్, నేను నిన్ను చూడాలని తాతాలాడుతున్నాను. నన్ను క్షమించు ప్లీజ్. నిన్ను నేను అపార్థం చేసుకుని నేరస్తుడు అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ రమేష్, ఐఎమ్ వెరీ సారీ. రాధా, నీ మీద జరిగిన హత్యా ప్రయత్నం తెలుసుకుని ఎంతగానో భయపడ్డాను. హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తే నువ్వు మీ ఇంట్లో ఉన్నావన్నారు. నీకు ఇప్పుడు ఎలా ఉంది? నాకు భయంగా ఉంది రమేష్. అంకుల్ కూడా ఊరెళ్ళిపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి రమేష్, ప్లీజ్. రాధా, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఎంతో కాలానికి నువ్వు ఆ గులాబీని చూస్తున్నావు. ఏ మాత్రం గల్బా జరగకుండా నేను వస్తాను. ఇవాళ బంధుకు నువ్వు పట్టకు ప్రసాద్ కదా. సరే, కాసేపు ఆగిరా. ఐ డెఫినెట్లీ కమ్ దేర్. ఈ రోజుల్లో గల్బా ఉంటుంది, గెల్బా అక్కర్లేదు. ఎవరు? ఎవరు? సరిగ్గా చూడు, నేనెవరినో తెలియలే. నా గొంతు గుర్తులేదా? నన్ను గుర్తుపెట్టలే. విశ్వనాథ, కొడైకనల్ విశ్వనాథ్. ఈ భయంకరమైన స్వరూపం నేను నమ్మను. ఈ భయంకర స్వరూపం రావడానికి ఎవరు కారణమో తెలుసా? ఇప్పుడు బోధపడిందా? మేం కారకులం కాదు, మీ పసి ప్రవర్తనే దానికి కారణం. నేనప్పుడు మృగంలా నడుచుకోవడానికి కారణం మీ ముగ్గురే. మీ మాటలు, కవ్వింపులు నా మనసుని మట్టెక్కించాయి. మేము మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తోసేశాం, కానీ మీకు ఈ ఘోరం. అవును, నిప్పుల్లో పడిన నా ముఖం వికృతమైనందుకు కూడా నేను బాధపడలే. కానీ నేను ప్రాణ సమానంగా లవ్ చేసిన నా కాబోయే భార్య నా వికృతమైన ముఖం చూసి అసహించుకుని మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజే మిమ్మల్ని చంపాలనుకున్నాను. అదృష్టవశాత్తు నేను ప్లాస్టిక్ సర్జరీ కోసం వచ్చిన చోటే మీ ముగ్గురిని నా కళ్ళతో చూశాను. అప్పుడే మిమ్మల్ని చంపాలని ప్లాన్ వేశాను. అదే ప్లాన్తో బేబీని లైబ్రరీలో చంపేశాను. భూషణి నడి రోడ్లో కారెక్కి చంపి పారేశాను. నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు తప్పించుకున్నావు. అయినా ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు.
రాగసుధల గీత పాడు పాల్గుణమాసం హృదయ సిరులు లేచి పొంగు మంజుల భావం రాగసుధల గీతం పాడు పాల్గొనమాసం అధర మధుర మధువు పొంగు మనసుల మోహం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.